తర్వాత 11వది పూయోదం అంటారు. పెళ్లి చెడగొడితే శిక్ష అండి, ఇది వివాహ భంగం. ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది, మనం చెడగొట్టద్దు. మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం అది. కానీ కొంతమంది మన ఇంటూ అవ్వలేదు వాళ్ళ ఇంటూ అవితే ఎలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తారు. ఇక్కడ వివాహ సంబంధాన్ని చెడకూడదు. అంతేకాదు, ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి. దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా, అది వేరే విషయం, అది మహాపాపం. అది ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితుల్లో నచ్చ చెప్పాలి కనీసం. ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి ఉండండి అమ్మా, నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని ఆ అమ్మాయికి చెప్పాలి. అవసరమైతే అమ్మాయిని ఒప్పిస్తానయ్యా, చెప్తానయ్యా, అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి. ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చేయాలి. కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, పూయోద మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడమే పని అని చెప్పారు వాడిని. నువ్వు పవిత్రమైన సంబంధాన్ని జడగొట్టావు, వివాహం జడగొట్టావు, వివాహ బంధాన్ని జడగొట్టావు. ఇవాళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం. రెచ్చగొట్టకూడదు. అమ్మాయి కానీ, అల్లుడు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, ఇంటికి కానీ, బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెబితే సర్దుకో అంతే చెప్పాలంతే. వీలైనంత వరకు సర్దుకో. అంత సర్దుకోలేనంత ఘోరమైతే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం, మనం చేయక్కర్లేదు. నీకెందుకు వచ్చాయి నేను చూసుకుంటా అంటే పూయోదం అనే నరకం ఖాయం. వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు.